ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావిస్తోంది. ఈ సందర్భంగా 10 టీవీ నిర్వహిస్తున్న మెగా ఈవెంట్ షైనింగ్ ఏపీకి స్వాగతం. మితభాషి, మంచి చదువురి, ప్రజల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి, ప్రజా సేవ చేయాలన్న తపన ఉన్న వ్యక్తి, నన్ అదర్ దెన్ ఒక రకంగా పాలిటిక్స్లో ఆయన్ని జెంటిల్మెన్ అంటారు. ఆయనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ గారు. లక్ష్మీ దుర్గేష్ గారు నమస్తే సార్. మీ కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంది, ఎలా ఫీల్ అవుతున్నారు సార్? చాలా సంతృప్తికరంగా ఉన్నటువంటి సంవత్సరంగా మేము భావించాలి. ఒక దుర్మార్గపు పరిపాలన నుంచి ప్రజలందరూ కూడా విముక్తి పొంది ఒక సుపరిపాలనని అందిపుచ్చుకుంటున్నటువంటి సందర్భంగా ఈ సంవత్సరం పొడవునా మా కార్యక్రమాలు జరిగాయనేటువంటి మాటని మేము ప్రస్ఫుటంగా నమ్ముతున్నాం. అంటే లక్ష్మీ దుర్గేష్ గారు, ఒక రకంగా కూటమి ఏర్పడడానికి జనసేన చాలా కీలకమైంది. మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో ఇదే రాజమండ్రిలో సెంట్రల్ జైల్లో ఆయన్ని పరామర్శించి వచ్చిన తర్వాత మేము ఉంటాము, ప్రజల కోసం మేము ఉంటాము, ప్రజల కోసం మేము అందరం కలిసి పోటీ చేస్తామంటూ చేసిన ప్రకటన అనేది ఒక రాజకీయాన్ని ఒక మలుపు తిప్పేసింది. ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే చాలా కీలకం అయిపోయింది జనసేన. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటులో కానీ, కేంద్రంలో ఎన్డీఏలో ఇక్కడ ఎంపీలు కీలకం అవడంలో కానీ, భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన ముగ్గురు కలిసి ఒక జట్టుగా వెళ్ళటంలో కానీ, దానిపై మీ కామెంట్ ఏంటి? ఆ సందర్భాన్ని మీరు ఎలా చూస్తున్నారు? సందర్భం అన్నారు కనుక నాకు గుర్తొచ్చేటువంటి అంశం, ఆ రోజున రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆనాటి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారిని లోపల పలకరించి బయటకు వచ్చిన తర్వాత మా నాయకులు, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాటలు చెప్పారో, ఆ రోజున తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా నేను కూడా పక్కనే ఉన్నాను. ఆ రోజు ఆయన బయటకు వచ్చిన తర్వాత చెప్పిన మాట ఒకటే, ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. ఈ రాష్ట్రంలో చిన్న ఇబ్బంది ఉన్నా కూడా ఆ ఇబ్బందిని పరిష్కరించండి అని చెప్పి ప్రభుత్వానికి దగ్గరికి వెళితే కనీసం సమాధానం చెప్పకపోగా అరెస్టులు చేసేటువంటి పరిస్థితి కూడా కనబడింది. ఈ నేపథ్యంలో 53 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో కూర్చోబెట్టినటువంటి సంఘటన ఏ రకంగా ఈ ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుగా ఉందో ఆ విషయాన్ని ఆయన చెప్పి మేము అందుకే నిర్ణయించుకున్నాం, జనసేన పార్టీ ప్రతిపక్ష ఓటుని ఏమాత్రం చీలనివ్వకుండా రాబోయే రోజుల్లో జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం 3 పార్టీలు కలిసి పోరాటం చేయటం మాత్రమే కాకుండా ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామనేటువంటి మాటను కూడా సంస్కరణలకు నిలయమైనటువంటి రాజమహేంద్రవరంలోనే పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరిగింది. ఈ 3 పార్టీలు కలవాలి, కలిసి పోటీ చేయాలి, ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనేటువంటి మాట ప్రజల్లో ఉంది. దాన్ని సరిగ్గా ఒడిసిపట్టినటువంటి నాయకుడిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ఏర్పడడానికి కీలకమైన పాత్ర పోషించడం మాత్రమే కాకుండా ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించడానికి కూడా దోహదపడ్డారు. ఆ రోజు ఆయన ప్రకటించిన తర్వాతే ఒక ప్రత్యేకమైనటువంటి ఊపి రాష్ట్రంలో రాజకీయాల్లో రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ బలోపేతంగా ప్రజల మధ్యకి వెళ్ళింది, జనసేన పార్టీ అంతే బలోపేతంగా ముందుకెళ్ళింది, భారతీయ జనతా పార్టీ కూడా ఈ 2 పార్టీలకి సపోర్ట్ ఇస్తూ వాళ్ళు ముందుకు వచ్చాం. అందరం కలిసి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని, ఎవరు ఊహించిన విజయాన్ని, ప్రజలందరూ మనసుల్లో ఉన్నటువంటి విజయాన్ని సాకారం చేసుకున్నటువంటి సందర్భం. సార్, అంత పర్ఫెక్ట్ ప్లానింగ్ ఎలా సాధ్యమైంది జనసేన పార్టీకి సంబంధించి? అంటే బలంగా గెలిచే స్థానాలను ఎంచుకుని ఆ 21 స్థానాల్లో గెలవటం అనేది ఇట్స్ అమేజింగ్. అంటే 100% స్ట్రైక్ రేట్. దానికి ఎలాంటి ప్లానింగ్ జరిగింది సార్? మీరు కూడా చాలా కీలకంగా వ్యవహరించారు పార్టీ విధానపరమైన అంశాల్లో కానీ, అలాగే టికెట్లు, ఎన్ని సీట్లు పోటీ చేయాలి, మన బలాలు ఎంత, మన బలహీనతలు ఎంత అన్న విషయం పైన ఎలాంటి ఎక్సర్సైజ్ జరిగింది సార్? నిజానికి పవన్ కళ్యాణ్ గారు ఒక 2-3 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ దగ్గర నుంచి పరిశీలించి ఆయన ఆలోచించింది ఒకటే, ఈ ప్రభుత్వం అంటే అప్పటి ప్రభుత్వం చాలా బలమైనటువంటి ధన సంపద ఉన్నటువంటి ప్రభుత్వం, ప్రజల ఆమోదం తగ్గిపోయింది కానీ డబ్బు మాత్రం బాగా ఉంది. దీన్ని ఎదుర్కోవాలంటే మాత్రం కలిసికట్టుగా మనందరం కలిసి ప్రయాణం చేస్తేనే, అందులో ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలు కలిసి వెళ్తేనే సరైనటువంటి విజయం సాధిస్తామని ఆయన నమ్మారు. కనుకే ఇప్పటం సభలోనే ఆయన ప్రతిపక్ష ఓటుని చీలనివ్వను అనేటువంటి మాట చెప్పారు. అది ఒక స్ట్రాటజిక్ స్టేట్మెంట్. దాన్ని బేస్ చేసుకుని ఆయన తర్వాత కాలంలో చేసినటువంటి ప్రతి స్టెప్పు కూడా పూర్తి స్థాయిలో
ఒక కూటమి ఏర్పడడానికి అవసరమైనటువంటి ప్రాతిపదికను తయారు చేసుకుంటూ తద్వారా ఈ రాష్ట్రంలో బలమైనటువంటి కూటమి ఏర్పడడానికి దోహదం చేశారు. దాంతోపాటు మేము కూడా 21కి 21, 2 ఎంపీలకి 2 ఎంపీలు 100% స్ట్రైకింగ్ రేట్ తోటి విజయం సాధించగలిగాం. అంటే అప్పుడు అడ్జస్ట్మెంట్లో భాగంగా మీరు కూడా కొంత ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే మీరు ఇక్కడ రాజమండ్రి రూరల్లో మీరు మొత్తం అంటే వర్క్ చేసుకున్నారు, గతంలో పోటీ చేసిన సందర్భం. అప్పుడు నిడదవోలుకు మారటం ఆ క్షణాలు ఏమనిపించేసి? కొంత నేను తొలి నుంచి కూడా నా కార్యక్షేత్రంగా ఎంచుకుని పనిచేసినటువంటి శాసనమండలి సభ్యుడిగా కూడా పనిచేసినటువంటి ప్రాంతం రాజమండ్రి రూరల్ ప్రాంతం. ఇక్కడ సీటు కాదు అన్నప్పుడు సహజంగానే కొంత ఉద్విగ్నభరితమైనటువంటి క్షణాలు ఉంటాయి. అవును. కాకపోతే నేను ఒకటే నమ్మాను, మా నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నన్ను పిలిచి మీరు నిడదవోలు వెళ్ళాలి అనేటువంటి మాట చెప్పినప్పుడు నాయకుడు ఏది చెప్తే అది చేయాలనేటువంటి మాటని సంపూర్ణంగా నమ్మాను. అందుకే ఆయన చెప్పిన వెంటనే మారు మాట్లాడకుండా తప్పకుండా వెళ్తాను సార్ అని చెప్పి నిడదవోలు వెళ్ళటం, నిడదవోలులో కూడా ప్రజలందరూ కూడా నాకు పూర్తి సహకారం అందించటం, అద్భుతమైనటువంటి విజయాన్ని ఇవ్వటం. దాని దరిమిల పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన చెప్పిన ఆదేశాలను తూచే తప్పకుండా పాటించినందుకు ఆయన నన్ను మంత్రిగా కూడా మంత్రిమండలిలోకి తీసుకోవటం, ఒక పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన వల్ల, ఆయన చూపించినటువంటి అభిమానం వల్ల మాత్రమే నేను మంత్రిగా నిలబడగలిగాను. అదేవిధంగా మరో పక్కన సుదీర్ఘమైనటువంటి పరిపాలనా అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి టీంలో ఒక మెంబర్ని కాగలిగాను. ఇది పూర్తిగా కేవలం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన మేరకు జరిగినటువంటి ఒక విధానం. లక్ష్మీ దుర్గేష్ గారు, అంటే మీలో చాలా సహనం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎమ్మెల్సీగా ఎప్పుడో పనిచేశారు, ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు, తర్వాత మళ్ళీ జనసేనకు 2019 ఎన్నికల్లో దాదాపు ఇంక గెలుస్తారన్నంత వాతావరణం క్రియేట్ అయిపోయింది. చెప్పుకోదగ్గ ఓట్లు 45,000 పైచీలు ఓట్లు మీరు సాధించారు. మళ్ళీ అక్కడ అలాగే మొక్కవోని దీక్షతో, ఎందుకంటే అప్పుడున్న ప్రభుత్వం అలాగే తెలుగుదేశం పార్టీ కొంత బలంగానే ఉంది, సీట్లు తగ్గినా బలమైన ఓట్ బ్యాంక్ సంపాదించుకుంది. అయినా కూడా మీకు ఏం నమ్మకం పవన్ కళ్యాణ్ మీద అలా కమిటెడ్గా అదే జనసేనను అంటిపెట్టుకుని ఉన్నారు? నేను ఆ క్షణంలో వచ్చినప్పుడు మిమ్మల్ని ఒకసారి కూడా కలిశాను. అంటే మనం రాజకీయాల్లో కొన్ని వాల్యూస్ ఉండాలని మీరు ఒక కామెంట్ చేశారు. అయితే నేను కొంత డౌట్ పడ్డా, ఎన్ని రోజులు ఉంటారు, ఇంకా 4-5 సంవత్సరాలు ఉన్నాయి కదండి, బట్ మీరు అదే కమిట్మెంట్తో ఎలా కంటిన్యూ కాగలిగారు? పవన్ కళ్యాణ్పై మీకు ఏంటి ఆ నమ్మకం? మొట్టమొదటి నేను నమ్మిన మా పాయింట్ ఏంటంటే, ఆయన 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఓటమి చవిచూసిన తర్వాత ఒకే ఒక మాట చెప్పారు ఆయన, ఈ బాధ నాకు కొన్ని గంటలు మాత్రమే అనిపించింది, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా జనసేన పార్టీ జెండాను నిలబెడతాననేటువంటి మాట ఏదైతే చెప్పారో, ఏ సిద్ధాంతాల ప్రాతిపదికగా ఈ పార్టీ నడుపుతున్నారో వాటన్నిటి దృష్ట్యా ఆ రోజు నేను వేదిక మీద చెప్పాను. 2019 ఎన్నికలు అయిన తర్వాత ఇక రాజకీయాల్లో కొనసాగటం అంటూ జరిగితే 100% పవన్ కళ్యాణ్ గారి వెనకాల మాత్రమే నడుస్తాను, ఇంకా ఏది ఏమైనా మిన్ను విరిగి మీద పడ్డా కూడా జనసేన పార్టీతోనే పవన్ కళ్యాణ్ గారితోనే ప్రయాణం చేస్తానని ఆ రోజే వేదిక మించి చెప్పి, అదేవిధంగా 2019 నుంచి 2024 ఎన్నికల వరకు కూడా జిల్లాలో పార్టీని పటిష్టం చేయడానికి కానీ, రాష్ట్ర స్థాయిలో విధాన నిర్ణయాల్లో కానీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల మేరకు, ఆశయాల మేరకు ఒక సుశిక్షితుడైనటువంటి సైనికుడిగా పనిచేశాను. నాకు ఒక నమ్మకం ఉంది, ఏనాటికైనా పవన్ కళ్యాణ్ గారి లాంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా ప్రజలకి మంచి చేయాలి, రాజకీయ అధికారం అంటే అది రాజకీయ నాయకులు కాదు ప్రజలకు ఇవ్వాలనేటువంటి మాట ఏదైతే ఆయన చెప్పి దాన్ని అమలు చేశారో అలాంటి నాయకుడు వెనకాల ఉండాలనుకున్నాను కాబట్టి అలా ఉన్నాను. ఇవాళ ఒక సత్ఫలితాలని కూడా మనం పొందగలుగుతున్నాం. వీణులు విందైన శాఖని మీకు ఇచ్చారు, సాంస్కృతిక శాఖని, అలాగే టూరిజం. నేను ఏమన్నానంటే వీణులు విందైన సాంస్కృతిక శాఖని కందులకి ఇచ్చారని. అట్లా అంటే మీరు కూడా కొంచెం యాక్టివ్గా తిరిగే పర్సనాలిటీ. ఈ ఏడాదిలో మీకు అప్పచెప్పిన బాధ్యతలు, ఎందుకంటే టూరిజం అనేది చూడడానికి చిన్న శాఖలా ఉంటుంది, కానీ దాని ద్వారా వచ్చే రెవెన్యూ, అలాగే ఆ రాష్ట్రానికి సంబంధించిన స్థూల జాతీయోత్పత్తి పెంచడంలో కానీ అది చాలా కోషంట్గా పనిచేసే సందర్భం. ఈ ఏడాదిలో మీ శాఖ పురోగతి ఎలా ఉంది సార్? మీరు సాధించిన విజయాలండి. నిజం చెప్పాలంటే ఈ ఏడాది కాలంగా నాకు అప్పచెప్పినటువంటి పర్యాటక శాఖ కానీ, సాంస్కృతిక శాఖ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ఈ మూడింటిని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఆ రోజున ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఈ శాఖకు సంబంధించిన వాళ్ళు ఎప్పుడైనా ప్రజల మధ్యకు వస్తే వాళ్ళ కార్యక్రమం ఏంటంటే, ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి
చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడం మాత్రమే వారి యొక్క మంత్రిత్వ శాఖ యొక్క కార్యక్రమాల్లాగా వారు ఫీల్ అయ్యారు. ఆ రకమైనటువంటి విధానమే చేశారు. అది మేము దృష్టిలో పెట్టుకున్నాం పూర్తిగా. మంత్రిత్వ శాఖకి మనం న్యాయం చేయాలి అంటే దాని యొక్క పూర్వపరాలు పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా రిచ్ కల్చరల్ హెరిటేజ్ ఉంది, సాంస్కృతిక వైభవం ఉంది. అదేవిధంగా కేరళని మించినటువంటి అందాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. సినిమాటోగ్రఫీకి మన ప్రాంతాలన్నీ కూడా చాలా గొప్ప ఆలవాలంగా ఉన్నాయి. సముద్ర తీరం 974 కిలోమీటర్ల పొడవున సముద్ర తీరం ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు దీన్ని పర్యాటక రంగంలో అగ్రగామిగా నిలబెట్టడం ఎలా అనేటువంటి అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక స్పష్టమైనటువంటి విధానం ఉంది. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్జెక్టులు ఈ మూడు కూడా. వారి ఇద్దరు యొక్క ఆలోచనలను తీసుకుని నేను కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని ట్రాక్ ఎక్కించాలి, ఎక్కడైతే కుంటుపడినటువంటి పర్యాటక అభివృద్ధి ఉందో దాన్ని తిరిగి మళ్ళీ పట్టాల మీదకి తీసుకురావాలనేటువంటి ఆలోచన చేయటం. అదేవిధంగా ఆ రోజు నుంచి ఇవాళ వరకు కూడా ఇవాళ రాష్ట్రంలో మళ్ళీ పూర్వపు కళ అంటే గతంలో ఉన్నటువంటి కళ మళ్ళీ వచ్చే విధంగా కృషి చేస్తూనే ఉన్నాం. అందులో భాగంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన నిర్ణయం టూరిజంను కూడా ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వటం, తద్వారా టూరిజం ప్రాజెక్టులు తీసుకోవడానికి ముందుకు వచ్చేటువంటి వారు ఎవరైతే ఉంటారో పెట్టుబడిదారులు వారికి క్యాపిటల్ ఇన్సెంటివ్స్ ఇవ్వటం, తద్వారా రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి చేయాలనేటువంటి మాట వారు చెప్పారు. అందుకే వచ్చిన వెంటనే మేము ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనల్ని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడిదారుల యొక్క సమావేశాలు నిర్వహించాం. విజయవాడ కానీ, విశాఖపట్నంలో కానీ, ఢిల్లీలో కానీ, అదేవిధంగా అంతర్జాతీయ వేదికల మీద కూడా వెళ్ళి అన్ని చోట్ల కూడా ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి గొప్పతనం ఏంటో చెప్పడం జరిగింది. ఇవాళ అవన్నీ మేము చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాల వల్ల ఇవాళ పెద్ద పెద్ద హోటల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒబరాయ్ లాంటి వాళ్ళు కానీ, మేఫెయిర్ కానివ్వండి, లేకపోతే అట్మాస్ఫియర్ కోర్ వారు కానివ్వండి, ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ ముందుకొచ్చి అన్ని ప్రాంతాల్లో కూడా హోటల్స్, రిసార్ట్స్ నిర్మించడానికి సిద్ధంగా వచ్చారు. అదేవిధంగా ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో దాన్ని బాగా ప్రమోట్ చేసాం. ఈ సంవత్సర కాలంలో మేము చేసింది గతంలో వాళ్ళు చేయింది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఋషికొండ ప్యాలెస్లు అవి కట్టుకున్నారేమో కానీ ఎక్కడా కూడా పర్యాటక రంగం అభివృద్ధి చేయలేదు. మేము దాన్ని ప్రత్యేకంగా తీసుకుని పీపీపీ మోడ్లో అందరిని ఇన్వైట్ చేయడం, వారి ద్వారా అనేక ఎంఓయూలు చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం ఆ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తామన్నా వీళ్ళు అందిపుచ్చుకోలేకపోయారు. మేము కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాం. గజేంద్ర సింగ్ షెకావత్ గారికి టూరిజం మంత్రి గారు, కల్చర్ కూడా ఆయనకి ముఖ్యమంత్రి గారన్నా ఉప ముఖ్యమంత్రి గారన్నా ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి మా ఆంధ్రప్రదేశ్కి కొన్ని ప్రాజెక్టులు కావాలని చెప్తే ఆయన 3-4 ప్రాజెక్టులు ఇస్తాం, మేము వెంటనే డిపిఆర్లు తయారు చేయమంటే మా డిపార్ట్మెంట్ అంతా కూర్చుని అద్భుతమైన డిపిఆర్లు తయారు చేసి ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో అఖండ గోదావరి ప్రాజెక్ట్ని తీసుకురాగలిగాం 97 కోట్లతోటి. అదేవిధంగా రమారమి 77 కోట్లతోటి గండికోట ప్రాజెక్ట్ని, గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అంటాం మనం, అటువంటి గండికోట ప్రాజెక్ట్ని తీసుకురాగలిగాం. లేటెస్ట్గా సూర్యలంక బీచ్ని అభివృద్ధి చేయడానికి దాన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకురాగలిగాం. అదేవిధంగా ఇతరత్ర ప్రాంతాల్లో పుణ్యక్షేత్రాల ప్రాంతాల్లో ప్రసాద్ స్కీమ్ని తీసుకురాగలిగాం. ఈ సంవత్సర కాలంలో మొత్తంగా చూసుకుంటే అనేక కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో కార్యక్రమాలు నిర్వహించగలుగుతున్నాం. అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్లో కూడా, ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులను సొంతంగా చేపట్టేటువంటి ఆర్థిక వనరులు లేవు. అందుకే ఇవాళ మేము ఏం చేసామంటే పెట్టుబడిదారులను ఆహ్వానించాం. ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రో ఇండస్ట్రీ, ప్రో టూరిజం విధానాలను చూసి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. ఇవాళ రమారమి 7,500 కీస్ ఉండేలాగా, అంటే రూములు ఉండేలాగా ఇప్పటికే మేము హోటల్స్ని తీసుకురాగలిగాం. దాంతోపాటు రేపు ఈ 5 సంవత్సరాలు పూర్తయినాటికి ముఖ్యమంత్రి గారు మాకు నిర్దేశించిన అంశం 50,000 రూములు ఉండేలాగా చూడాలంటున్నారు. దాంట్లో కూడా మేము ప్రత్యేకమైన దృష్టి పెట్టి దాన్ని తయారు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా టెంపుల్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం, వెల్నెస్ టూరిజం, ఇలాంటి దాంతోపాటు హోమ్ స్టేస్, దాంతోపాటు టెంట్ హౌసెస్, ఇలాంటి డిఫరెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో టూరిజంలో వాటన్నింటినీ కలిపి సర్క్యూట్స్గా తయారు చేయాలని. టెంపుల్ టూరిజంకి వచ్చేటువంటి వ్యక్తి అక్కడ దర్శనం చేసుకుని సాయంత్రం వెళ్ళిపోవడం కాకుండా అక్కడ 2-3 రోజులు ఉండి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సుందరమైన ప్రదేశాలన్నింటినీ కూడా తిరిగి వచ్చేలా, తిరిగి రావాలంటే అక్కడ వసతి సౌకర్యం ఉండాలి. ఆ వసతి సౌకర్యం కోసం స్టార్ హోటల్స్ని రప్పిస్తున్నాం, అదేవిధంగా రిసార్ట్స్ని రప్పిస్తున్నాం. వాటితో పాటు ముఖ్యంగా హోమ్ స్టేసు,
టెంట్ హౌసెస్ కూడా మనకి కుంభమేళాలో ఒక గొప్ప అనుభవం వచ్చింది. అక్కడ టెంట్ హౌసెస్ అద్భుతంగా పనిచేసినాయి. అటువంటివి ముందు నిర్మించి తద్వారా పర్యాటక రంగాన్ని వృద్ధి చేయాలనేటువంటి ఆలోచన. ఈ మధ్య కాలంలోనే మొన్న జరిగినటువంటి సమీక్షలో ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 21 ప్రధాన ఆలయాలని దృష్టిలో పెట్టుకుని వాటి దగ్గర ముందుగా మనం రిసార్ట్స్ లేకపోతే స్టార్ హోటల్స్ తర్వాత చూద్దాం, ముందు టెంట్ హౌసెస్ కానీ హోమ్ స్టేస్ కానీ పెట్టమన్నారు. వాటికి సంబంధించి తయారు చేస్తా ఉన్నాం హోమ్ స్టేస్. అదేవిధంగా హోమ్ స్టేకు వచ్చేటప్పటికి ఉభయ గోదావరి జిల్లాల్లో మండువా లోగిళ్ళు అంటారు, అటువంటివి చాలా ఉన్నాయి. వాటన్నింటిని కూడా ఐడెంటిఫై చేసి వాటి ద్వారా కార్యక్రమాలని చేపట్టబోతున్నాం. మొత్తంగా చూసుకుంటే ఈ సంవత్సరం పొడవునా కూడా పర్యాటకాన్ని మైనస్లో ఉన్న పర్యాటక రంగాన్ని సాధారణ స్థితికి తీసుకురావడం మాత్రమే కాకుండా పాజిటివ్ స్థాయికి కూడా తీసుకెళ్లేలాగా మా ప్రయత్నాలు జరిగాయి. వాటి రిజల్ట్ కూడా కనబడతా ఉంది. కేవలం ఊరికి మేము చెప్పడం పరిమితం కాకుండా డబ్బు మేము తీసుకురాగలుగుతున్నాం, ఎంఓయూలు చేసుకోగలుగుతున్నాం. వీటన్నిటి ద్వారా రాబోయే రోజుల్లో మీరే చూస్తారు రాష్ట్రం ఎంత అద్భుతంగా తయారవుతుందో మీరు చూస్తారు. గ్రేట్ ఇనిషియేటివ్ సార్ ఈ విషయంలో. వీఆర్ అప్రిషియేటెడ్. ఇక్కడ మీరు అందులో ప్రస్తావించారు ఋషికొండ వివాదం చాలా పెద్దదైపోయింది. ఇప్పుడు ఋషికొండని ఏం చేయబోతున్నారు? దాన్ని ఇప్పుడు ఒక మంచి పెద్ద హోటల్గా చేయాలన్నా కూడా దానికి రూమ్స్ తక్కువ అండి. వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క రూము ఒక టెన్నిస్ కోర్ట్ అంత ఉంది. ఆ రూములు వాళ్ళు కావాలని రాజప్రాసాదాల కింద నిర్మించుకున్నారు వాళ్ళు ఉండటానికి. ఆ రోజున వాళ్ళు డబ్బంతా దుబారా చేసి, నిజానికి మీకు చెప్తే అక్కడ గతంలో ఋషికొండ మీద ఎక్కడైతే ఈ ప్యాలెస్ నిర్మించారో ఆ ప్రాంతంలో మనకి రిసార్ట్స్ ఉండేవి. అవి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి టూరిజం శాఖకి చెందినటువంటి అన్ని రిసార్ట్స్లో ఎక్కువ ఆదాయం ఇచ్చిన రిసార్ట్స్ అవి. వాటన్నింటిని పడగొట్టేసి ఇవాళ ఆదాయం లేదు. పైపెచ్చి వాళ్ళు కట్టిన ఋషికొండ ప్యాలెస్కి కరెంట్ ఛార్జెస్ కోట్ల మీద ఉన్నది, అవి కట్టాల్సి ఉంటుంది. దాంతోపాటు నిరుపయోగంగా ఉంది. దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టారు. త్వరలోనే దీన్ని ప్రజలకు ఉపయోగపడేలాగా, ఊరికే ఆ రోజున వాళ్ళు ఆ కుటుంబానికి ఉపయోగపడేలా చేసుకున్నారు, అలా కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏ రకంగా చేయాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ అట్ ది సేమ్ టైం మనం ఏ రకమైనటువంటి ఆదాయాన్ని దాని నుంచి మన టూరిజం శాఖ తీసుకురావాలని ఆలోచిస్తా ఉన్నాం. త్వరలోనే దాని మీద ఒక నిర్ణయం కూడా రాబోతుంది. మీరు ఒక అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఎందుకంటే బుద్ధుని అస్థికలని వియత్నంలో ప్రదర్శించే టీంకి టూరిజం మంత్రితో పాటు, కేంద్ర టూరిజం మంత్రితో పాటు మీరు మాత్రమే హాజరైన అరుదైన గౌరవం. అది ఎలా ఫీల్ అవుతున్నారు? మీకు మాత్రమే దక్కింది అవకాశం. నిజంగా అది చాలా అదృష్టంగా భావించాలి, పూర్వజన్మ సుకృతంగా కూడా భావించాలి. కారణం ఏంటంటే బుద్ధుని యొక్క అవశేషాలని స్వయంగా పట్టుకుని ఇక్కడి నుంచి వియత్నాం వెళ్ళి అక్కడ ప్రదర్శనకు పెట్టేటువంటి మహత్తరమైన అవకాశం వచ్చింది. అది కేంద్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కలిసి అందించినటువంటి అవకాశం. దాంట్లో కేంద్ర మంత్రి రిజిజు గారు, ఆయనతో పాటు నేను, మొత్తం దేశం మొత్తం మీద మేము ఇద్దరమే వెళ్ళి వాటిని తీసుకుని అక్కడ హెలిక్స్ అంటారు కదా, వాటిని తీసుకుని అక్కడ ప్రదర్శనకు పెట్టడానికి అవకాశం దొరికింది. దానికి ఏ విధంగా వెళ్ళాం, అక్కడ ఏ విధంగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారనేవి చూస్తే మేము వెళ్ళింది ఒక స్పెషల్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్. బాగా రక్షణతో కూడినటువంటి ఫ్లైట్, మామూలు కమర్షియల్ ఫ్లైట్ కాదు. అందులో మొత్తం అంతా కూడా వెపన్డ్ ఆర్మీ ఉన్నారు. అందులో వాళ్ళందరూ కూర్చున్నారు, మేము కూడా అందరూ కూర్చుని వాళ్ళతో కలిసి ప్రయాణం చేసాం. ఇక్కడ తీసుకెళ్ళేటప్పుడు ఎంత అద్భుతంగా తీసుకెళ్ళడానికి అందరూ సెండ్ ఆఫ్ ఇచ్చారో, అక్కడ మేము దిగేటప్పటికి ఆ దేశానికి సంబంధించినటువంటి, మన దేశాన్ని నుంచి అక్కడ ఉన్నటువంటి అంబాసిడర్ కానీ, ఆ దేశంలో ఉన్నటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అఫీషియల్స్ కానీ, వారితో పాటు ముఖ్యంగా భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి బౌద్ధ మత గురువులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రావడం జరిగింది. వారందరికీ ఆ అవశేషాల పట్ల ఉన్న గౌరవం చాలా పెద్దగా ఉంది. దాన్ని వారు తీసుకుని మీకు లైఫ్లో చెప్పుకోవడానికి గుర్తుండే అద్భుతమైనటువంటి ఒక మహత్తరమైనటువంటి సదవకాశం. బుద్ధుని గురించి చదవటం, వినటం తప్పితే మన దగ్గర ఉన్నటువంటి కొన్ని తొట్లకొండ, బావికొండ, అమరావతి ఇటు గురించి మనం తెలుసుకోవడం తప్పితే స్వయంగా అవశేషాలను పట్టుకునేటువంటి మహద్భాగ్యం కూడా కలిగింది. ప్రపంచానికి శాంతి ప్రవచనాలు చెప్పినటువంటి బుద్ధుడి యొక్క అస్థికలను తీసుకెళ్ళి అక్కడ వారికి మనం ప్రదర్శించడం. మీ చేతులు ముట్టుకోవాలని అనిపిస్తుంది అంటే మీరు ఇవన్నీ చెప్తుంటే. ఎందుకంటే బుద్ధుడి కోసం మనం అందరం మాట్లాడుకుంటే ప్రపంచం మాట్లాడుకుంటుంది, బౌద్ధిజాన్ని చాలా దేశాలు పాటిస్తున్నాయి. అలాంటి బుద్ధుడి అస్థికలని మీరు తీసుకొని పోయారంటే మీకు అద్భుతమైన ప్రివిలేజ్. నిజంగానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చూస్తే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బుద్ధిజంను ఫాలో అయ్యేటువంటి వాళ్ళందరూ కూడా అస్థికలను చూసి ముట్టుకోవడానికి దగ్గర రావట్లేదు, కానీ ఎందుకంటే టచ్ చేయకూడదు కాబట్టి
నేల మీద సాగిలిపడి మరీ నమస్కారాలు పెడుతున్నారు ఆ ఆస్తికులకి. అంత గొప్పగా ప్రభావితం చేశాడు బుద్ధుడు అంటే అది నిజంగా గొప్ప విషయం. అటువంటి ప్రత్యక్షంగా చూసే మహత్తర అవకాశం నాకు వచ్చిందనేదే నాకు ఆనందంగా ఉంది. దీనికి ప్రధానమంత్రి గారిని, మన సెంట్రల్ టూరిజం మినిస్టర్ గారిని, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారికి, మన ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. దుర్గేష్ గారు, అంటే మంత్రిగా కూడా మీ పనితీరు అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఫైల్స్ క్లియర్ చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ర్యాంకింగ్స్లో మీరు 2వ స్థానంలో ఉన్నారు. ఎలా అనిపించింది? అంటే తొలిసారి మంత్రి అయ్యారు, నిరూపించుకున్నారు. ఈరోజు మాకు అర్థమైంది మీరు ఉదయం నుంచి కంటిన్యూగా ఏం తినకుండా ప్రజల కోసం తిరుగుతున్నారంటే ఆ సందర్భం ఎలా ఫీల్ అయ్యారు సార్? అది ర్యాంక్స్ అనేవి అది పెద్ద విషయం కాదు కానండి. ఒకటేంటంటే మనకు అప్పచెప్పిన పనిని మనం పూర్తి స్థాయిలో నిర్వర్తించడం అనేటువంటిదే నాకు ప్రధానంగా ముందు నుంచి ఉన్నటువంటి లక్షణం. నేను శాసన మండలి సభ్యుడిగా ఒకసారి చేసి ఇప్పుడు మొట్టమొదటిసారి శాసనసభ్యుడిని అయినప్పటికీ కూడా రాజకీయాల్లో దాదాపుగా స్టూడెంట్ కెరీర్ నుంచి ఉన్నాను. అవును సార్, ఎన్ఎస్యూఆర్ని చేశారు. అందువల్ల నేను రాజకీయాలను దగ్గర నుంచి పరిశీలించాను. అదేవిధంగా నాయకుల యొక్క పనితీరును కూడా ముందు నుంచి చూసిన వాడిని. అందువల్ల నాకు ఏమనిపిస్తుందంటే మనం చేసేటువంటి పని 100% రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండాలి. అప్పుడే మనం ప్రజలకి సత్ఫలితాలను అందించగలుగుతాం అనేటువంటి మాట నమ్మాను. అందువల్ల నేను ఫైల్స్ విషయంలో కానీ ఇతరత్ర మా మంత్రిత్వ శాఖకు సంబంధించిన అంశాల విషయంలో కానివ్వండి, ఎప్పటికప్పుడు వాటిని క్లియర్ చేసుకుంటూ కన్ఫ్యూజన్ లేకుండా ముందుకు వెళ్ళాలి. కన్ఫ్యూజన్ లేనప్పుడు ఖచ్చితంగా బాగా పనిచేయగలుగుతాం అనేటువంటి మాట నమ్మాం. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు అద్భుతమైనటువంటి విజనరీ ఉన్నటువంటి నాయకులు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు ఒక ఇన్స్పిరేషనల్ ఫోర్స్ మాకు. సో ఈ ఇద్దరి యొక్క ఆలోచనల మేరకు మనం బాగా పనిచేయాలనేటువంటి తలంపు మాకు ఉండటం జరుగుతుంది అందరికీ కూడా. ఈ వాళ్ళ 2 ర్యాంక్ రావటం రాకపోవటం అవి వేరే విషయం, కానీ మొత్తానికి పని బాగా చేయటం అనేది, రిజల్ట్ ఓరియంటెడ్గా పనిచేయటం అనేది, నిరంతరం మనకు అప్పచెప్పిన పని మీద దృష్టి పెట్టడం అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశంగా భావించి వాటిని సాధించగలిగాం. లక్ష్మీ దుర్గేష్ గారు, మన రాజమండ్రి అంటే రాజమహేంద్రవరం కల్చరల్ క్యాపిటల్ అని మనం పిలుస్తాం. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో నగరాలు ఉన్నా రాజమహేంద్రవరం అనేసరికి దానికి ఒక ప్రశస్తి, దానికి ఒక చరిత్ర, దానికి ఒక గోదావరి నది తీరం, ఇలా సాంస్కృతికంగా చాలా స్పెషలైజేషన్స్ ఉన్నాయి. అలాంటి ప్రాంతం నుంచి అదే శాఖకి మీరు మంత్రి అయ్యారు. మరి రాజమండ్రి రూపురేఖలు ఎలా మారబోతున్నాయి సాంస్కృతిక పరంగా కానీ, టూరిజం పరంగా కానీ? ఈ ఏడాదిలో మీరు రాజమండ్రి విషయంలో తీసుకున్న ఇనిషియేటివ్స్? ఈ అఖండ గోదావరి అనేటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు ఖచ్చితంగా రాజమండ్రి యొక్క పరిసర ప్రాంతాల యొక్క రూపురేఖలని మారుస్తుంది. ఎన్నాళ్ళుగానో అందరూ ఎదురు చూస్తున్నటువంటి హేవలాక్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలనేటువంటి తలంపు ప్రజల్లో ఎప్పటి నుంచో ఉంది. చాలామంది ప్రయత్నాలు చేశారు, సాధించలేకపోయారు. ఇప్పుడు మనం అది సాధించగలిగాం. దాన్ని ఇవాళ డిస్మాండిల్ చేసేసి లేకపోతే దాన్ని ఏదో రకంగా అమ్మేద్దాం అనేటువంటి ఆలోచన చేసినప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాన్ని మనకి దఖలుపరుచుకోవటం, దాన్ని టూరిజంకి తీసుకురావటం, ఇవాళ అక్కడ ఆ హేవలాక్ బ్రిడ్జిని ఒక మాన్యుమెంట్గా 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి దాన్ని ఒక మాన్యుమెంట్గా నిలబెట్టడానికి దాని మీద 2-3 రకాల మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర, అదేవిధంగా రాజమండ్రి చరిత్ర దాన్ని చూపించే విధంగా ఒక బ్లాకు, అదేవిధంగా తర్వాత అసలు ప్రకృతి సౌందర్యం ఏ రకంగా ఉంటుందని చూపించేటువంటి మరో బ్లాకు, కెఫ్టేరియా, అలాంటివి అన్నీ పెట్టి ఒక 18 పిల్లర్స్ వరకు కూడా దాన్ని అద్భుతంగా రూపొందించుతాం. దాని మీద సందర్శకులు వెళ్ళి చూసేలాగా. దాంతోపాటు 18వ పిల్లర్ దగ్గర నుంచి కిందకి బ్రిడ్జి లంక మీదకి స్టెప్స్ పెట్టి ఆ బ్రిడ్జి లంక మీద మనం టెంట్ హౌసెస్ అవి ఏర్పాటు చేయడం, అక్కడ కొంచెం ప్రత్యేకమైనటువంటి ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీసు, వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీసు, ఇక అడ్వెంచర్ యాక్టివిటీస్లో ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అందులో పెట్టడం, ఆ పక్కన కడియం నర్సరీలని ప్రత్యేకమైనటువంటి సందర్శకులకు ఉపయోగపడే విధంగా తయారు చేయడం, నిడదోలు దగ్గర కోటసత్యం తల్లి టెంపుల్ దగ్గర ఒక ఆధునీకరించడం, ఇలా ఒక సమగ్రమైనటువంటి ఒక ప్రణాళికతోటి ఈ అఖండ గోదావరి ప్రాజెక్టును తయారు చేసాం. దాన్ని అమలు చేసిన వెంటనే మొత్తం ఈ రూపురేఖలన్నీ కూడా మారతాయి. దాంతోపాటు 2027లో పుష్కరాలు వస్తున్నాయి మనకి. ఆ పుష్కరాలు వచ్చేటప్పటికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం, కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా తీసుకుని మీరన్నట్టుగా స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే వాసు గారు, అదేవిధంగా మా రూరల్ ఎమ్మెల్యే బుచ్చు చౌదరి గారు, వీరి అందరి సహకారంతో
రాజమండ్రిని సర్వాంగ సుందరంగా తయారు చేయడానికి. ఏదైతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయో డ్రైనేజీల విషయంలో కానీ ఇంకా 2 years ఉంది సార్. ఇంకా 2 years ఉంది. అందువల్ల దీనికి ఇప్పటి నుంచే మనం ప్లానింగ్ స్టార్ట్ చేసాం. మీ ముందు చాలా కీలక బాధ్యత ఉంది ఇప్పుడు. బాధ్యత ఉంది అండ్ బిగ్ టాస్క్. గోదావరి పుష్కరాలు అంటే చాలా పెద్ద ఈవెంట్. పుష్కరాలు అనేటప్పటికి మళ్ళీ దానికి ఏమవుతుందంటేనండి, కల్చరు టూరిజం కలుస్తాయి అందులో. అవును. ఎందుకంటే పుష్కరాలు అనేవి కల్చర్కి సంబంధించినవి. ఎంతో మాకు గత వైభవం చాలా ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి ఊరు ఇది. ఆ పుష్కరాలు కూడా గోదావరి పుష్కరాలు అంటే ఒక ప్రత్యేకత ఉన్నటువంటి. ఈసారి గోదావరి పుష్కరాలని ప్రజలందరికీ బాగా చూపించే కార్యక్రమంతో పాటు భక్తులందరికీ కూడా ఇబ్బంది లేకుండా చేసేటువంటి ఏర్పాట్లు, దాంతోపాటు ఈ ప్రాంతాన్ని సుందరంగా తయారు చేయడానికి వాళ్ళ నుంచి ప్రయత్నం ప్రారంభించాం. అవన్నీ చేస్తాం. దాంతో ముఖ్యంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, ఎక్కడ కూడా ఎక్కువ మంది జనం వచ్చినప్పటికీ కూడా తట్టుకునే విధంగా ఏ రకమైన ప్లానింగ్ చేయాలో అవన్నీ చేసి మేము రాజమండ్రి యొక్క రూపురేఖల్ని మీకు రాబోయే 2-3 సంవత్సరాల కాలంలో అద్భుతంగా తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. లక్ష్మీ దుర్గేష్ గారు, రాజమండ్రి అభ్యున్నత దిశగా ఇంకా మరింత ముందుకు తీసుకుపోవడానికి మీ అద్భుతమైన ప్రణాళికలు మీకున్నాయి. అందులో మీ చిత్తశుద్ధి, మీ నిబద్ధత కూడా కనిపిస్తోంది. అయితే మీ వస్తూ కొందరితో మామూలుగా మాట్లాడుతున్నప్పుడు రాజమండ్రి అంటే ఇట్స్ ఎ ప్లెజెంట్ సిటీ, కూల్, శాంతి భద్రతలు బాగుంటాయి అన్నది ఒక ప్రతీతి. కానీ కొంచెం గంజాయి వాడకం పెరిగింది, కొంచెం బ్రేడ్ బ్యాచ్లు పెరిగాయి, ఇలాంటి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో మీరు తీసుకుంటే ఇనిషియేటివ్స్ ఏంటి? ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది గత ప్రభుత్వం తాలూకు ప్రభుత్వంలో ఉన్నటువంటి దుర్మార్గమైన విధానం వల్ల ఎప్పుడూ లేని అపఖ్యాతిని రాజమండ్రి నగరం మూటకొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు గమనిస్తే మొత్తం అప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాగా ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచే ప్రధానంగా గంజాయి రవాణా జరిగిందనేటువంటి మాటను కూడా విన్నాం. దానికి రాజమండ్రి టౌన్ అవ్వటం వల్ల, సిటీ అవ్వటం వల్ల ఇక్కడ యూత్ ఎక్కువ మంది దానికి ప్రభావితం అవటం, ప్రభుత్వం కూడా దాన్ని నిర్లక్ష్యం చేసి ఎవరైతే గంజాయి సాగు చేస్తారో వాళ్ళని ఎంకరేజ్ చేయటం, ఆ రకమైన విధానం ఆ రోజు తీసుకున్నారు వాళ్ళు. దానివల్ల రాజమండ్రిలో ప్రత్యేకంగా గంజాయి బ్యాచ్ కానీ బ్లేడ్ బ్యాచ్ కానీ విపరీతంగా పెరిగిపోయింది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఇవాళ మేము తీసుకుంటున్నటువంటి ఆలోచన ఏంటంటే, దీన్ని ఏదో ఐసోలేటెడ్గా గంజాయి అనేటువంటిదో లేకపోతే బ్లేడ్ బ్యాచ్ అనేటువంటిదో ఒక పోలీస్ డిపార్ట్మెంట్కే చెందింది అనేటువంటి మాటగా పెట్టుకోకుండా, ఐసోలేటెడ్ అప్రోచ్గా కాకుండా దాన్ని ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో దాన్ని ట్యాకిల్ చేయాలి, అడ్రస్ చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా అవేర్నెస్ ఇవ్వడానికి ఒక పౌర సమాజాన్ని కూడా ఉపయోగించుకోవాలి. దాంతోపాటు లైన్ డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో, నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్, ఇతరత్ర ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ ఇతరత్ర ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అన్నింటినీ కూడా, రెవెన్యూ డిపార్ట్మెంటు అన్నింటినీ కలుపుకుని ఒక కన్వర్జెన్స్ ఏర్పాటు చేసుకుని అన్ని డిపార్ట్మెంట్లు కలిపి ఒక కన్వర్జ్ అయ్యి ఒక వేదిక మీదకి వచ్చి దీన్ని అడ్రస్ చేయడం ఎలాగనేటువంటి దాని మీద మేము ప్రత్యేకంగా దృష్టి పెడతా ఉన్నాం. మీరు గమనిస్తే ఈ సంవత్సర కాలంలో పెద్దగా గంజాయి విషయంలో కానీ బ్లేడ్ బ్యాచ్ విషయం కానీ వాళ్ళ ఆగడాలు తగ్గాయి అనేటువంటి మాట మీకు కూడా అర్థమవుతుంది. అది ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేక చొరవ వల్ల జరుగుతుంది. ఎప్పుడైతే ప్రభుత్వం ఏ రకమైన వాతావరణం కల్పిస్తుందో ఆ వాతావరణమే అక్కడ ప్రజల్లో వస్తుంది. అది ఇవాళ మేము యాంటీ గంజాయి, యాంటీ బ్లేడ్ బ్యాచ్ వాతావరణాన్ని మేము సృష్టిస్తూ ఉన్నాం. దానివల్ల ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేదానికి అవకాశం ఉంది. కాకపోతే అయిపోయిందని చెప్పను, ఎందుకంటే గత ప్రభుత్వం తాలూకు ఛాయలు ఇంకా కనపడతానే ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఆ ప్రభావం ఇంకా కనపడతా ఉంది. దాన్ని ఒక కన్వర్జెన్స్ మోడ్లో అందరం కలిసి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తోటి వెళ్ళి కంట్రోల్ చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దుర్గేష్ గారు, అంటే మీ డిపార్ట్మెంట్కి సంబంధించి మీరు కొద్ది రోజుల కింద ఒక మీడియా సమావేశం పెట్టారు, ఒక సినిమాలకు సంబంధించిన ఒక వివాదం. అది ముగిసిపోయినట్టేనా? ఇప్పుడు ఆ వివాదం లేదు. వారు వివరణ కూడా వారు ఇచ్చారు. కాకపోతే మనం ఒకటే, నేను వారందరికీ కూడా మళ్ళీ మీ ద్వారా కూడా మనవి చేసేది ఏంటంటే, ఉప ముఖ్యమంత్రి గారు ఆయన స్వయంగా సినిమా రంగం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయనకి సినిమా రంగంలో ఉన్నటువంటి ఇబ్బందులు పూర్తిగా ఆయనకి తెలుసు. ఆయన ఏ సినిమా ఫంక్షన్ ఈ మధ్యకాలంలో జరిగినా ఆయన వెళ్ళవలసిన పరిస్థితి వచ్చి వెళితే ఆయన సినిమాల గురించి కంటే కూడా ఎక్కువగా సినిమాల్లో జరగాల్సిన సంస్కరణల గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. ఏ రకంగా ప్రభుత్వం సహకరిస్తుంది అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్మాతలను పిలిచి మాట్లాడి మీకు ఏ అవసరం ఉన్నా దాన్ని నేను పరిష్కరిస్తాను, మా సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ ఉన్నాడు, అతను చూస్తాడు అని చెప్పి వాళ్ళకు ఒక కంజీనియల్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి నేపథ్యంలో మేము ఎక్కడ ఫీల్ అయ్యామంటే, ఒక మంచి ఉద్దేశంతో సినిమా రంగాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఆయన సినిమా రిలీజ్ టైంలో ఈ బంద్ అనేటువంటి మాట ఎందుకు వచ్చింది అనేటువంటిదే
మేము పర్సనల్గా కూడా ఇబ్బంది పడినటువంటి మాట. సరే వారు కూడా చెప్పారు, బంధు లేదన్నారు, సంతోషం. కాకపోతే వీటికి సంబంధించి ఒక సమగ్రమైన కార్యాచరణ అవసరం. మేము కూడా అదే మాట్లాడతాం, ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్తున్నారు. అందరినీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడదాం అనేటువంటి మాట వారు చెప్తున్నారు. అందరూ వచ్చి దీంట్లో పాల్గొని వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు, ఈ పెర్సంటేజ్ సిస్టమ్ అంటారా, లేకపోతే ఈ బయ్యర్ సిస్టమ్ అంటారా, ఇవన్నీ కూడా చాలా కాలంగా ఉన్నవి. ఇవి ఇవాళ కొత్త అంశాలు కాదు. ఏదో ఒక సినిమా వచ్చేటప్పుడు ఈ రకమైన ప్రకటన చేయాల్సిన అవసరం లేదు. వాటిని పరిష్కరించుకోవడానికి మీరు ప్రభుత్వంతో చర్చలు జరపండి. ఒకళ్ళిద్దరు ఎవరో మళ్ళీ మేమే పరిష్కరించుకుంటా ఉన్నారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రభుత్వం మీరు పరిశ్రమ కలిసి ఉండాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే సినిమా థియేటర్లు రన్ అవ్వాలన్నా మొత్తం అంతా కూడా కలిస్తేనే చెప్పాలి. పైగా జాయింట్ కలెక్టర్ అధీనంలో సినిమా థియేటర్ల రన్నింగ్ అది ఉంటుంది. మీరు అవన్నీ జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారా లేదా, రేట్లు మెయింటైన్ చేస్తున్నారా లేదా చూడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. అందువల్ల ప్రభుత్వ సహకారం మీకు అవసరం. అట్ ది సేమ్ టైం మున్నెన్నడూ లేని విధంగా ఆ రోజున మీరు చూశారు, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్ద పెద్ద హీరోలు ఏ రకంగా కించిపరిచారో మీరు చూశారు. ఆయనకి నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టాలనేటువంటి సంస్కారం కూడా లేని విధంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు కానీ ఆ మంత్రివర్గంలో వ్యక్తులు కానీ ఉంటే, ఇవాళ ఈ ప్రభుత్వం, ఇవాళ కొత్త కాదు ముఖ్యమంత్రి గారికి, ఆయన ఎన్నాళ్ళు సినిమా రంగానికి పూర్తిగా సహకారం అందించారు. ఇక మా ఉప ముఖ్యమంత్రి గారు అయితే పూర్తిగా రంగానికి చెందిన వ్యక్తి. ఇంత మేము ఒక అద్భుతమైనటువంటి సహకారం అందించే విధంగా మేము ఉన్నప్పుడు మీరు కూడా దాన్ని అందిపుచ్చుకోండి. మేము అందరికీ చెప్పేది, నిర్మాతలకు కానీ, ఎగ్జిబిటర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, లేకపోతే ఇంక ఇతరత్ర తారాగణం కానీ, వారందరికీ నేను మనం చేసేది ఏంటంటే, ఒక మంచి వాతావరణం ఈ రాష్ట్రంలో ఉంది, దాన్ని అందిపుచ్చుకోండి. ఇక్కడ కూడా మీరు రికార్డింగ్ థియేటర్లో, రికార్డింగ్ థియేటర్లో, స్టూడియోలో నిర్మించండి. ఇక్కడ పూర్తిగా ఆదాయాన్ని అందించేటువంటి వనరులు మీకు ఇక్కడ ఉన్నాయి, రండి అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. వారు ముందుకు రావాలి. నేను అంతకుముందు ఒక లెటర్ కూడా రాశాను వారికి, రండి కూర్చుని మాట్లాడదామని. ఇలాగా మీరు వచ్చి ఈ విషయాల మీద చర్చిస్తే మీకు మాకు ఉపయోగపడే విధంగా సినిమా రంగాన్ని తీర్చిదిద్దుకుందాం అనేటువంటి మాటను మేము స్పష్టంగా వారికి తెలియజేస్తున్నాం. హరిహర వీరమల్లి సినిమాను ఆపడానికి ఈ విధంగా చేశారని అనటం తప్పు అని ఆర్ నారాయణమూర్తి ఒక కామెంట్ చేశారు సార్, మీరు వినే ఉంటారు. నేను ఆయనకు కూడా మనం పూర్తిగా వివరాలు తెలుసుకుని మాట్లాడి ఉంటే బాగుండేది. వారు కూడా చేయాల్సింది ఏంటంటే, ఈ స్పందన ఏదైతే ఉందో మీరు చేస్తున్న స్పందన, సినిమా పరిశ్రమకి ఎప్పుడు ఇబ్బంది కలిగినా ఆ స్పందన ఇవ్వండి. మీరు ఏదో ఒక్కసారి స్పందన చేసి మీరు తర్వాత దాన్ని మర్చిపోయే విధంగా కాకుండా, సినిమా పరిశ్రమ పెద్ద సినిమా అనండి, చిన్న సినిమా అనండి, అందరిది. ఇది అందరికీ సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు మీరు అదే రకంగా ఎలుగెత్తి చాటండి. 5 సంవత్సరాల కాలంలో సినిమా రంగాన్ని పూర్తిగా వాళ్ళు నిర్లక్ష్యం చేసి తహసీల్దారులను అక్కడ పెట్టి టికెట్లు అమ్మించేటువంటి పరిస్థితి కూడా సినిమా పరిశ్రమను తీసుకొచ్చినప్పుడు దాని మీద స్పందించాల్సిన బాధ్యత సినిమా రంగంలో బాధ్యతాయుతంగా ఉన్నటువంటి సుదీర్ఘకాలం పాటు సినిమా రంగంలో ఉన్నటువంటి వారందరి మీద ఉంటుంది. వారు మాట్లాడాలి, మేము మాట్లాడాలి, అందరూ మాట్లాడి ఒక మంచి వాతావరణాన్ని సినిమా రంగానికి కల్పించాల్సిన బాధ్యత ఉంది. దాన్ని వారు కూడా గుర్తిస్తారని నమ్ముతున్నాను నేను. ఆయన కూడా చాలా మంచి అభ్యుదయ భావాలు ఉన్నటువంటి నటుడు, ఆయనకి అన్నీ తెలుసు. ఆయన దాని మీద కూడా స్పందించాలని నేను కోరుతున్నాను. సార్, ఆల్రెడీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మనం చూసాం సార్, గద్ర అవార్డులను మొన్న ప్రకటించింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అవార్డులు ప్రకటించే అవకాశం ఏమైనా ఉందా? తప్పనిసరిగా ఇది నిజంగా మీరు మళ్ళీ గత ప్రభుత్వం గురించి మనం మాట్లాడడం, ఎందుకంటే వాళ్ళు ఏంటంటే దున్నపోతు మీద వర్షం పడితే ఏ రకంగా స్పందించారో ఆ రకంగా స్పందించలేదు ఆ రోజున. ఇవాళ మీరు చూడండి, 5 సంవత్సరాల కాలంలో వారు ఉగాది పురస్కారాలు మొత్తం పక్కన పెట్టేశారు. అదేవిధంగా కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఈ రాజమండ్రిలో పుట్టి, ఆయన ఇక్కడ తొలి నాటకం రాజశేఖర చరిత్రం నాటకాన్ని రాసి ఆయన పేరు మీద ఇవాళ తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని ఏర్పరచుకుని మనం ప్రతి సంవత్సరం అనేక కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యాన్ని కూడా పక్కన పెట్టేశారు. 5 సంవత్సరాలు కందుకూరి వీరేశలింగం పంతులు గారి పేరుతో ఇచ్చే అవార్డులు ఇవ్వలేదు, నంది నాటకోత్సవాలు లేవు, నంది అవార్డులు లేవు. ఇవన్నీ వాళ్ళు పడేసి ఇప్పుడు అడిగినా కూడా వాళ్ళని, ఆ ప్రభుత్వం ఇంకా విచిత్రం ఏంటంటే, ఎందుకంటే మీరు చేయడం లేదు, చెయ్యండి అని అడిగితే హౌస్ అరెస్టులు లేకపోతే అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెట్టాలి చేసేసారు వాళ్ళు. అలాంటి విషయాలకు కూడా ఇవాళ మీరు గమనించండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో మేము రాగానే ఉగాది పురస్కారాలు ఇచ్చాం, కళారత్న బిరుదులు ఇచ్చాం, కళాకారులకు ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇచ్చాం. కందుకూరి వీరేశలింగం పంతులు గారి పేరుతో వెలసినటువంటి ఆ కందుకూరి నాటకరంగ దినోత్సవం ఏదైతే ఉందో దాన్ని అమలు చేసో అప్పుడు కూడా అవార్డులు ఇచ్చాం. దాంతోపాటు అదే వేదిక మీద ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, మేము నంది నాటకోత్సవాలు నిర్వహిస్తాం నవంబర్లో, అదే సందర్భంలో నంది అవార్డులు కూడా ఇస్తాం అది స్పష్టంగా ప్రకటించాం. దానికి ఒక క్యాలెండర్ కూడా తయారు చేసుకున్నాం. మేము ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సాంస్కృతిక రంగంలో కానీ, పర్యాటక రంగంలో కానీ, సినిమా రంగానికి సంబంధించి కానీ, మా శాఖలు కాబట్టి అవి చెప్తున్నాను నేను,
ఒక క్యాలెండర్ కూడా తయారు చేసాం. Yes, sir. దాన్ని సీఎం గారి యొక్క ఆమోదం తీసుకున్నాం. లైక్ జాబ్ క్యాలెండర్. జాబ్ క్యాలెండర్ చేసి ప్రతి ఒక్క ఏదైతే కార్యక్రమం ఉంటుందో దాన్ని ఎప్పుడెప్పుడు నిర్వహించాలనేటువంటిది తేదీలతో సహితం రాసుకుని రెడీ చేసి పెట్టుకున్నాం. Great, sir. నవంబర్లో చేస్తాం. మీరు చూశారు ఇవాళ ఫెస్టివల్స్ ఏవైతే బీచ్ ఫెస్టివల్స్ కానీ రాష్ట్రంలో మొన్న జరిగింది. గ్రేట్, చాలా గ్రేట్ గా ఉంది సార్. జరగలేదు ఆంధ్రప్రదేశ్. ఫ్లెమింగో ఫెస్టివల్ అక్కడ తడ దగ్గర జరిగింది, నెల్లూరు. ఇలా చూసుకుంటే మీరు మన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ఎంకరేజ్ చేస్తానో వాటికి కూడా మీరు ఈ ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ పర్యాటక సంబంధించిన ఫెస్టివల్స్ కానీ కల్చర్కి సంబంధించిన కానీ వాటికి డబ్బు కూడా కేటాయించి దాన్ని రెడీ చేసి పెట్టుకున్నాం. దాంతోపాటు ముఖ్యమైనటువంటిది ఇవాళ ఏదైతే మీరు రాష్ట్రంలో కళాకారుల యొక్క శ్రేయస్సు కోరుతున్నారో దాన్ని పూర్తిగా నిర్వర్తించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అలా చూసుకుంటే ఈ 3 శాఖలకి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో పూర్తి స్థాయిలో అన్ని కార్యక్రమాలని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ గవర్నమెంట్ని కంపేర్ చేసి చూడండి. మనం సరే మీరు అడుగుతున్నారు యాజ్ జర్నలిస్ట్, నేను చెప్తున్నాను ఇవి పక్కన పెట్టేస్తే సామాన్య ప్రధానికానికి కూడా నేను మనవి చేసేది ఒకటే, మీరు గమనించండి ఎక్కడైతే కళలు పోషించబడతాయో ఎక్కడైతే కళలు ఆదరించబడతాయో ఆ రాష్ట్రం సుసంపన్నంగా ఉంటుంది. అది బాగుంటుంది, ప్రజల అభిప్రాయాలు బాగుంటాయి, సమాజం బాగుంటుంది. అది పెడదారులు పెట్టకుండా ప్రజలందరూ కూడా మంచి సున్నిత భావాలతో ఉండేదానికి అవకాశం దొరుకుతుంది. అది మేం చేస్తున్నాం. ఆ రోజు మీరు గంజాయి లేకపోతే బ్లేడ్ బ్యాచ్ లేకపోతే అమ్మాయిల్ని రేప్ చేయటాలు ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు ఆలవాలంగా మీరు మారారు. అందువల్ల మేము చెప్తున్నాం, మేము ఈ ప్రభుత్వం సచ్చీలతను కోరుతున్న ప్రభుత్వం, తద్వారా ముందుకెళ్తాం. సినిమా రంగం అలాగే టూరిజం వీటన్నిటికి సంబంధించి పర్యాటకకు సంబంధించి మీరు తీసుకుంటున్న ఇనిషియేటివ్స్ రియల్లీ అప్రిషియేటెడ్ సార్. అంటే ఏడాదిలోనే మీరు కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే నిర్వహించబోయే కార్యక్రమాలకి క్యాలెండర్ ప్రకటించడం అనేది చిన్న విషయం కాదు, అది బిగ్ టాస్క్. అలాగే గోదావరి పుష్కరాలు అనేవి కూడా ఇంకా మీ ముందున్న సవాళ్ళు. ఇంకా జనసేన పార్టీ విషయానికి వస్తే 3 మంత్రులుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, అలాగే తర్వాత మీరు నాదెండ్ల మనోహర్ గారు, మీరందరూ ఉన్నారు. మీ మధ్య సమన్వయం ఎలా ఉంది? మీరు ఈ ఏడాదిలో మీ పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ గారి మార్గనిర్దేశం ఎలా ఉంది? ఆ విషయం చెప్పాల్సి వస్తే అద్భుతంగా ఉందనేటువంటి ఒకే ఒక మాట చెప్పగలను నేను. కారణం ఏంటంటే రాష్ట్రంలో 3 మంత్రిత్వ శాఖలు మనం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏ మంత్రిత్వ శాఖలను తీసుకోవాలనేటువంటి ఆలోచన కూడా పవన్ కళ్యాణ్ గారు చేసి ఆయన దగ్గర గ్రౌండ్ వర్క్ అయింది. దానికి కూడా గ్రౌండ్ వర్క్ చేశారు. ఆయన దగ్గర ఉన్న శాఖలు ప్రజలకు ఎంత దగ్గరగా ఉండే శాఖలు మీకు తెలుసు. పంచాయతీరాజ్ కానీ, గ్రామీణ నీటి సరఫరా కానీ, ఇవన్నీ కూడా పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ పర్యావరణం, ఇవి. అదేవిధంగా మరింత ప్రజలకు చేరువుగా ఉండే మరో మంత్రిత్వ శాఖ పౌర సరఫరాల శాఖ. ఇప్పుడు అన్నీ కూడా మనం ఇవన్నీ అవే కదా సార్. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కానివ్వండి, తీసుకున్న ప్యాడీని వాళ్ళైతే నెల 2 నెలలు 3 నెలలు చేసినా కూడా డబ్బులు వచ్చాయి కాదు. ఇవాళ మనం 24 గంటల్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి డబ్బులు ఇచ్చేయగలుగుతున్నాం. దీపం పథకం దాని ద్వారానే చేసాం. అదేవిధంగా ప్రత్యేకించి వాళ్ళ ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి రేషన్ షాపులు ఏవైతే ఉన్నాయో ఆ MDU సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి ప్రజలు మాకు వద్దన్నారు. ఎందుకంటే ఆ వ్యాన్ వేసుకురావటం, ఒకరోజు ఒక ఫోటో ఉండటం, ఇంకా ఆ రోజులో అయిపోయింది వెళ్ళిపోవటం, ప్రజలు ఎవరికి అందుబాటులో లేకపోవటం. ఇవాళ రమారమి 15 రోజుల పాటు రేషన్ షాపు ఓపెన్ చేసి ఉంచుతారు. అదేవిధంగా పేద ప్రజలు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటికి తీసుకెళ్ళి అందించేటువంటి విషయం. అదేవిధంగా పెన్షన్ని ఆ రోజున ముఖ్యమంత్రి గారు 3,000ని 4,000 చేయడానికి 15 రోజుల్లో చేసేసారు. ఆ ప్రభుత్వానికి అయితే 2,000ని 3,000 చేయడానికి వాళ్ళకి 5 సంవత్సరాలు పట్టింది. ఏరియర్స్ కూడా ఇచ్చారు. మనం ధాన్యం తాలూకు డబ్బుని ఏరియర్స్ 1,600 కోట్లు ఏరియర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అద్భుతంగా అమలు చేయడానికి సూపర్ 6 ఏదైతే ఉందో అవన్నీ కూడా మీరు చూస్తారు. తల్లికి వందనం రేపు జూన్లో స్కూల్స్ తిరిగేటప్పటికి ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఉచిత బస్సు చేస్తాం. ఒక్కొక్కటి అన్నదాత సుఖీభవ. నిజానికి ఈ ప్రభుత్వం దగ్గర ఇప్పుడు డబ్బు ఉండి కాదు ఇవన్నీ చేసేది. ఆర్థిక పరంగా చాలా పెద్ద భారం ఉంది. దాంతోపాటు ఖజానాని వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఖాళీ చేసి చిల్లి గవ్వ కూడా లేని పరిస్థితుల్లో కూడా మేము మళ్ళీ ట్రాక్ ఎక్కించడానికి ముఖ్యమంత్రి గారు పరపతి ఉపయోగించి నాబార్డుని తీసుకొస్తున్నారా, మరో చోటిని తీసుకొస్తున్నారు, తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలని అద్భుతంగా పట్టాలెక్కించారు. మీరు మరో మాట, ఆ రోజు మీరు చూశారు గుంటలు పడిపోయినటువంటి రోడ్లు. అక్కడ మీకు రోడ్లు కనపడి వాటిని దారి తీసిన ప్రధాన అంశం
అక్కడ ఎవరన్నా అడిగితే రోడ్డు ఉందా అంటే రోడ్డు కాదు గుంటలు ఉన్నాయని చెప్పే పరిస్థితి ఆ రోజు ఉంది. ఇవాళ మేము వచ్చిన వెంటనే గ్రామీణ రోడ్లు ఎన్ఆర్ఈజీస్ కింద మన పవన్ కళ్యాణ్ గారి మంత్రిత్వ శాఖ ద్వారా ఎన్ఆర్ఈజీస్ ద్వారా గ్రామీణ రోడ్లు ఎమ్మెల్యేలందరూ చాలా హ్యాపీగా సీసీ రోడ్లు చేసాం. దాంతోపాటు పాట్ ఫిల్లింగ్ అనేటువంటి కార్యక్రమంతో రిపేర్స్ టేకప్ చేసాం. అదేవిధంగా ఇతరతర ఆర్ఎండ్బి రోడ్లు అన్నీ కూడా చేయబోతున్నాం. నెమ్మదిగా ఏవైతే వాళ్ళు నిర్లక్ష్యం వహించారో ఆ ప్రభుత్వం, ఏవైతే పట్టనట్టు కూర్చున్నారో మొండిగా వ్యవహరించారో అటువంటి వాటినన్నింటినీ పక్కన పెట్టి పూర్తి స్థాయిలో అభివృద్ధి సంక్షేమం రెండింటినీ కూడా సమపాళ్లలో రంగరించి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, అమలు చేస్తుంది, ఇంకా అమలు చేస్తాం. రాబోయే 4 సంవత్సరాలు కూడా అద్భుతమైనటువంటి పురోగతిని రాష్ట్రానికి ఇవ్వడానికి మేమందరం కూడా కట్టుబడి ఉన్నాం. సార్, జనసేనకి 4వ మంత్రి పదవి లభించబోతుందా? గతంలో నాగబాబు గారి పేరు కూడా కొంచెం ప్రకటించారు. అది ఇంకా పూర్తి స్థాయిలో మా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించవలసిన అంశం అండి. ఆ విషయంలో వారు ఏ నిర్ణయం తీసుకుంటే అది మాకు శిరోధార్యం అంతే. సార్, వైసీపీ చేస్తున్న ప్రచారం మీరు చూసే ఉంటారు. అంటే ఈ ముగ్గురు ఇక కలిసి ఉండరు, ఎన్డీఏ కూటమి ఎన్నో రోజులు ఉండదు, నియోజకవర్గాల్లో జనసేన టీడీపీ అలాగే టీడీపీ బీజేపీ మధ్య ఈ పొరపచ్చాలు మొదలైపోయిన అంశాలు పదే మాట్లాడుతున్నారు. దానిపై మీ కామెంట్ ఏంటి? అది వాళ్ళు ఇంకా ఏమీ చేయలేక ఇంక ఇక్కడ ఈ ప్రభుత్వం ఎంత స్ట్రాంగ్గా వెళుతుంది, అందువల్ల మనం ఏదో ఒక ఇలాంటి కామెంట్ చేయాలనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. మరో పక్కనేమో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ స్పష్టంగా చెప్తున్నారు ఈ కూటమి మరో 15 ఏళ్ళు ఇలాగే కొనసాగుతుంది. అసెంబ్లీ సాక్షిగానే చెప్పారు. అదే విధానాన్ని మేమందరం కూడా నమ్ముతున్నాం, ఆ ప్రకారం నడుచుకుంటున్నాం. ఎక్కడ చిన్న ప్రపంచాలు ఉన్నా మేము సరిదిద్దుకుని కలిసి వెళుతున్నాం. ముందు నేను వాళ్ళని ఏమడుగుతున్నానంటే, అసలు మీ పార్టీలోంచి బయటికి వెళ్ళిపోతున్న వాళ్ళని ఆపుకున్నాయా మీరు మీ పార్టీలోంచి మీ పార్టీ విధానాలు నచ్చక, మీ నాయకుడి యొక్క విధానాలు నచ్చక మిమ్మల్ని చీకొట్టి బయటకు వస్తున్న వాళ్ళు ఏమో వేలాదిగా ఉంటే వాళ్ళని అరికట్టుకోకుండా మీరు మా పార్టీలు కలిసి ఉన్నామని చెప్పడానికి మీకు ఏమి రైట్ ఉంది? ఇవాళ మీ పార్టీ బలోపేతంగా ఉందో ఒకసారి చూసుకోండి. మీరు అలా చూస్తున్నారు, వెనక నుంచి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఖాళీ అయిపోతుంది. మీకు ఇంకా మా గురించి మాట్లాడే అర్హత మీకు ఎంత మాత్రం లేదని చెప్తాం. లక్ష్మీ దుర్గేష్ గారు, మనం చూసాం అంటే ఏడాది పాలన పూర్తవుతుంది, దానికి ప్రజలకు ఏం చేసాం ప్రోగ్రెస్ రిపోర్ట్ అందించడానికి మీరు సిద్ధంగా ఉంటున్నారు. అయితే హామీలు నెరవేర్చకుండా వెన్నుపోటు పొడిచారు రాష్ట్ర ప్రజల విశ్వాసానికి అంటూ వెన్నుపోటు దినోత్సవాన్ని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద కార్యక్రమం తీసుకుంది. దానిపై మీ కామెంట్ ఏంటి? ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఒక పక్కన ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లోకి బలంగా వెళుతున్నటువంటి నేపథ్యంలో ఏదో రకంగా మేము ఉన్నాం అనిపించుకోవడానికి ఒక పక్కన చూస్తూ ఉంటే వాళ్ళ పక్కన ఉండే వాళ్ళందరూ జారిపోతున్నారు. ఏదో రకంగా మేము ఇంకా ఉన్నాం అనిపించుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ వెన్నుపోటు దినోత్సవం అని చెప్తూ ఉన్నారు. అసలు మీరు ఒక్క పాయింట్ చెప్పండి, సంవత్సర కాలంలో ఆ రోజు అధికారంలోకి వచ్చినప్పుడు ఇన్ని కార్యక్రమాలు కానీ ఇన్ని పథకాలు కానీ తీసుకురాగలిగారా? ఏనాడైనా మీరు దాచుకోవడం చేశారు తప్పితే ప్రజల కోసం ఏమన్నా ఆలోచించారా? ఒక సుస్థిరమైనటువంటి పథకాలను చేశారా? ఒక్క ఉదాహరణ నేను అడుగుతాను. మీరు ఎన్నికల్లో ఏం చెప్పారు? 2,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 3,000కి పెంచుతా అని చెప్పారు. ఆ 3,000 పెంచడానికి మీకు ఎంత సమయం కావాల్సి వచ్చింది? 5 సంవత్సరాల సమయం కావాల్సి వచ్చింది. మమ్మల్ని చూడండి, మేము చెప్తున్నాం, సగర్వంగా చెప్పగలం. ఇవాళ 3,000 రూపాయలు 4,000 చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే చేశారు. అదే కాదు, ఏరియర్స్ కూడా ఇచ్చారు. ఏరియర్స్ అది 2 నెలల ముందు నుంచి ఇచ్చేది, ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఆ రోజు నుంచి ఇచ్చి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు ఇవాళ మంచానికి అంటి పెట్టుకుపోయి ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ రోజున ఎంత వచ్చేదండి? 3,000 వచ్చేది. ఇవాళ 3,000ని ఎకాయికిని 15,000కి పెంచినటువంటి సందర్భం. అదేవిధంగా మేము చెప్తున్నటువంటి ప్రతి అంశాన్ని దీపం పథకం కానివ్వండి, ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి, ఇవాళ మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడ మనకి రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ప్యాడీ ప్రొక్యూర్మెంటు ఈ సంవత్సరం ఎంత చేయవలసి వచ్చిందంటే, నిజానికి ఇవాళ తొందరగా డబ్బు అకౌంట్లో పడుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ప్రైవేట్కి ఇవ్వడం మానేసి అందరూ కూడా గవర్నమెంట్ ద్వారానే కొనుక్కోవడానికి సిద్ధపడ్డారు. దాన్ని ఇంత పెద్ద ప్రొక్యూర్మెంట్ ఉన్నప్పటికీ కూడా అది కూడా 6 గంటల నుంచి 24 గంటల్లో డబ్బు ఇచ్చేవలసిన పరిస్థితి ఉన్నా కూడా అది ప్రభుత్వానికి పెనుభారం అవుతున్నప్పటికీ కూడా దాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఆపకూడదని చెప్పి రోజు కూడా ప్రొక్యూర్మెంట్ని పెంచుకుంటూ వెళ్ళి టార్గెట్లు పెంచుకుంటూ వెళ్ళి మేము మా దగ్గరికే వాళ్ళు అమ్ముకోవడానికి వచ్చినా లేదా దిగుబడి సంవత్సరం విపరీతంగా పెరిగింది. ఏకంగా ఎకరాకి 65 బస్తాలు పండేసింది ఈసారి కొన్ని చోట్ల. అటువంటి ఆ ధాన్యాన్ని ప్రొక్యూర్ చేసి వాళ్ళ యొక్క పూర్తి స్థాయిలో వారికి
మనం డబ్బు చెల్లించినటువంటి విధానం చూసుకుంటే ఇంతకంటే రైతు మొహం కళ్ళలో ఇంకా ఆనందం ఎలా కనపడుతుంది చెప్పండి. ఏ రకంగా వాళ్ళు ఆశిస్తారు? అదేవిధంగా ఉచిత బస్సు కానీ, దీపం కానివ్వండి, రేపొద్దున తల్లికి వందనం కానివ్వండి, ఇవన్నీ అన్నదాత సుఖీభావ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా సంవత్సర కాలంలో అద్భుతంగా అమలు చేయడానికి ప్రణాళికలు వేసుకుంటే మీరు వెన్నుపోటు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. సరే, మాట్లాడేది బాగానే ఉంది. లా అబైడింగ్ సిటిజన్స్ అంటే ఎలా ఉండాలండి? మీరు చెప్తున్నారు మేము లా అబైడింగ్ సిటిజన్స్ అంటున్నారు. ఇవాళ మీకు ఊరేగింపుకి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు, లేకపోతే పోలీస్ శాఖ అనుమతి ఇవ్వలేదు, గొడవలు జరుగుతాయని మీరు ఆగి వెళ్ళాలి. మేము కనీసం ఆ రోజున ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లకి వెళ్ళి ఎందుకు లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వట్లేదని మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్తే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లకి వెళ్లకుండా మమ్మల్ని హౌస్ అరెస్టులు చేసినటువంటి ఈ దుర్మార్గ ప్రభుత్వం ఇవాళ వెన్నుపోటు పేరుతో రోడ్ల మీద అఘాయిత్యాలు చేస్తామంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటుంది ప్రభుత్వం? ఖచ్చితంగా ఆపుతారు. ఆపితే మీరేమైనా లా అబైడింగ్ సిటిజన్ అయితే మీరు ఆగి వెళ్ళాలి, అవసరమైతే కోర్టులో తేల్చుకోవాలి. మీరు ఒక పోలీస్ అధికారి మీద అంత గట్టిగా అరుపులు కేకలు చేస్తారా? అదేవిధంగా సినిమా రంగం విషయం వచ్చేటప్పటికి అక్కడ నిర్మాతలు బాగానే మాట్లాడుతున్నారు, డిస్ట్రిబ్యూటర్స్ బాగానే మాట్లాడుతున్నారు, మేము ప్రభుత్వం నుంచి మేము బాగానే మాట్లాడుతుంటే మధ్యలో ఒక మాజీ మంత్రి గారు వచ్చి ఆయన ఏం మాట్లాడుతారో అర్థం కాదు. మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళ తాలూకు ఒక ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు మరణం జరిగితే అప్పటి నుంచే పతనం ప్రారంభమవుతుంది అనేటువంటి మాట చెప్పాడంటే ఆయన మరణించాలని కోరుకుంటున్నాడు, ఆయన శవరాజకీయాలు చేయాలని కోరుకుంటున్నాడా? అందుకే ఆ రోజు చెప్పాను నేను, మీరు జంతు సమాన మూర్ఖత్వానికి నమూనా అని జంధ్యాల గారు చెప్పిన మాట ఏదైతే ఉందో దానికి నిలువెత్తు నిదర్శనం మీరేం చెప్పాను. ఇవాళ అలాంటి మాజీ మంత్రులు మాకున్నారు. అదేవిధంగా ఇతరత్ర మీరు ఆ రోజున ఏ మంచి కార్యక్రమం చేయకపోయినా ఇవాళ ప్రతి కార్యక్రమాన్ని విమర్శిస్తూ ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి మీకు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ప్రజలు మళ్ళీ అవకాశం ఇచ్చే ఛాన్సే లేదు. 100% మీరు ఫెయిల్యూర్. ఇవాళ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ పక్క నుంచి రోజుకి జారిపోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కట్టడి చేసుకోండి. ఓకే సార్, ఇప్పుడు ఈ జారిపోతున్న నేతలు ఎక్కువ మంది జనసేనలో టచ్లో ఉన్నారని టాక్ నడుస్తుంది సార్, దానిపైన వివరణ ఇస్తారు? ఉన్నారండి, మాతోనూ ఉన్నారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీతో కూడా ఉన్నారు. చాలా మంది ముఖ్యమైనటువంటి నాయకులు వస్తున్నారు. ఎక్కువగా కాపు సామాజిక వర్గం నేతలు జనసేనలో రాబోతున్నారు మిగతా పార్టీల నుంచి అని అంటున్నారు. అలా తెలుగుదేశంలోనూ చాలా సంఖ్య ఉన్నారండి, భారతీయ జనతా పార్టీలో కూడా ఉన్నారు. అదేవిధంగా మీరు ఈ ప్రాంతంలో చూసుకుంటే 3 పార్టీల్లోనూ అందరూ ఉంటారు. అందులో అది పెద్ద ఇబ్బంది కాదు. కానీ ఏదైనప్పటికీ కూడా ఎక్కువ మంది ఇవాళ జనసేన, తెలుగుదేశం పార్టీల్లో జాయిన్ అయ్యి వైసీపీని ఇంకా పూర్తి స్థాయిలో అణగదొక్కాలనేటువంటి ఆలోచన చేస్తాం. థ్యాంక్ యూ కందుల లక్ష్మీ దుర్గేష్ గారు. ఏడాది పూర్తయిన సందర్భంగా మీకు 10 టీవీ తరపున మరోసారి శుభాకాంక్షలు సార్. మనం చూస్తున్నాం అటు ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు కందుల లక్ష్మీ దుర్గేష్ గారు. చాలా స్పష్టంగా చెప్తున్నారు, కూటమిని చేల్చడం ఎవరి వల్ల కాదు, ఇదంతా వైసీపీ చేస్తున్న ప్రచారం. చిన్న సమస్యలు ఉన్న ఒక కుటుంబంలో ముందుకు వెళ్తున్నాం. అటు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ముఖ్యమంత్రి కానీ, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇది 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు మించి కొనసాగే కూటమని చెప్తున్నారు. అలాగే భవిష్యత్తులో టూరిజంకి సంబంధించి, సినిమా అవార్డులకు సంబంధించి ఆల్రెడీ మేము ప్రకటన చేశాం, నంది అవార్డులు ఇస్తున్నాం, నందికి నాటకోత్సవాలు కానీ మిగతా అన్ని కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం. అంతకు మించి 2027లో గోదావరి పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి చాలా ప్రియారిటీ అంశంగా దాన్ని తీసుకున్నాం. టూరిజంకి సంబంధించి కూడా ఎప్పుడూ లేనట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ చూడలేని వినూత్న ప్రాజెక్టులతో ముందుకు వస్తున్నాం. ఏడాదిలోనే ఇన్ని అద్భుతాలు చేసాం. భవిష్యత్ ప్రణాళికలు ప్రజా క్షేమమే ధ్యేయంగా, ప్రజాహితమే ధ్యేయంగా ముందుకు సాగబోతున్నాయని లక్ష్మీ దుర్గేష్ గారు చెప్తున్నారు. సార్, మీరు అనుకున్నవన్నీ కొనసాగాలి, మీరు అనుకున్నవన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఇది ఆంధ్రప్రదేశ్ టూరిజం సినిమాటోగ్రఫీ మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ గారితో షైనింగ్ ఏపీలో భాగంగా 10 టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ.